ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. భూ వివాదాల పరిష్కారంపై జనవరి 8 వరకు ఈ సదస్సులు జరుగుతాయి. ఇళ్ల పట్టాల్లో అవకతవకలు, భూముల లీజ్, కేటాయింపు భూముల వినియోగంపై ఈ సదస్సుల్లో పరిశీలిస్తారు. అలాగే అసైన్డ్ ఫ్రీ హోల్డ్ భూములు, 22A భూములపై వచ్చిన ఆరోపణలపైన విచారించనున్నారు. ఇక గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి తహసీల్దార్ ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరించనున్నారు. వచ్చినటువంటి కంప్లైంట్స్ను 45 రోజుల్లో పరిష్కరించేలా ప్రణాళికలు రచించనున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ఈ సదస్సులో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇక ఈ సదస్సులకు సంబంధించి వివరాలు అందించేందుకు కాంతి మనకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. కాంతి, చెప్పండి, ముఖ్యంగా ఈ సదస్సులో ఏ అంశాలపై ఫోకస్ పెట్టబోతున్నారు? యాజోస్న ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా ఈ రెవెన్యూ సదస్సులు 33 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి భూ వివాదాల పరిష్కారం కోసం గత ప్రభుత్వ హయాంలో భూ సర్వేల విషయంలో అవకతవకలు జరిగాయని అనేక కంప్లైంట్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏదైతే దీనికి సంబంధించినటువంటి సర్వే విషయంలో ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటివరకు అనేక కంప్లైంట్స్ని రిజిస్టర్ చేసుకున్న నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా మండల స్థాయిలో కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి భూ సర్వే విషయాలు కావచ్చు, అలాగే కొన్ని వివాదాల్లో ఉన్నటువంటి 22A భూములు కావచ్చు, అసైన్డ్ భూములు, వీటిలన్నిటిపైన కూడా అనేక రకాలైనటువంటి వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ భూముల సర్వే విషయంలోనే ఎక్కువగా అవకతవకలు జరిగినట్లుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ గుర్తించినటువంటి అన్నీ కూడా ఏదైతే ఈ సమస్య పరిష్కారం కోసం గతంలో గ్రామాల వారీగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గ్రామ సభలలో అనేక రకాలైనటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు ఈ గ్రామ సభల్లో కంప్లైంట్స్ రావడంతో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కోసం ఇప్పటికీ కొత్త రేషన్ కార్డ్స్ అప్లై చేయడానికి సమయాన్ని కూడా మొదలుపెట్టింది. అప్లై చేసుకునేందుకు విధి విధానాలను కూడా ఖరారు చేసి ఇచ్చిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకి సంబంధించినటువంటి అంశంలో కూడా గతంలో ఏదైతే ఫ్యామిలీలో కొత్తగా పెళ్ళైన వారికి కావచ్చు, అలాగే డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగకపోవడం వల్ల ప్రజలు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, అలాగే కొన్ని ఏవైతే వచ్చేటువంటి ప్రోత్సాహకాలను పొందలేకపోయామని అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలో ఈ గ్రామస్థాయి సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. దీనికి జాయింట్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి మండల స్థాయి అధికారితో పాటు VRO, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక MRO కూడా ఈ సదస్సుల్లో పాల్గొని వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి 45 రోజుల గడువు విధించి ఆ గడువులోపుగా పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ వివాదాలకు సంబంధించి భూమికి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టబోతున్నారా? ఈవెన్ రేషన్ కార్డుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అసలు అప్లై చేసేసుకోండి అన్నటువంటి ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కూడా తిరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దానిపై క్లారిటీ ఇచ్చారు, ఇది తప్పుడు ప్రచారం, ఆ తర్వాత అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఒక భూ సమస్య పైన ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు రేషన్ కార్డు దానికి సంబంధించి కూడా వివరాలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అసలు? ఖచ్చితంగా ఈ రెవెన్యూ సదస్సులో ముఖ్యంగా ప్రధాన సమస్యగా ఉన్నటువంటి భూ సర్వేకి సంబంధించినటువంటి అంశాలతో పాటు రేషన్ కార్డు అంశం కూడా రెవెన్యూ పరిధిలోకే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డుకి సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి అర్హులైన వారికి కూడా రేషన్ కార్డు మంజూరు చేయకపోవడం వల్ల గత 5 సంవత్సరాల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డామని చెప్పి ప్రజల నుంచి అనేక రకాలైన వినతులు కూడా గ్రామ సభలు నిర్వహించినప్పుడు వచ్చిన నేపథ్యంలో సమస్యలు చాలా వరకు ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో రెవెన్యూ సదస్సులు కేవలం భూ సమస్యల పరిష్కారానికి మాత్రమే కాదు, ఖచ్చితంగా ఈ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిపైన కూడా కంప్లైంట్స్ తీసుకోవాలని గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమం ఏదైతే గతంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అవకతవకలను గుర్తించడం మాత్రమే కాకుండా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసేందుకు ఈ విధంగా
విధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ప్రజెంట్ భూ సర్వేకి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలన్నీ రేషన్ కార్డులు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ, విఆర్ఓ పరిధిలో ఉంటాయి కాబట్టి వారికి ఉన్న సమస్యలను తెలియజేసేందుకు ఈ రెవెన్యూ సదస్సులు ఉపయోగపడతాయని ప్రభుత్వం చెప్తోంది. జ్యోత్స్న. రైట్ కాంతి.